హాయ్ గాయ్స్, విజయవాడకు వచ్చినాం. నేను సొసనేసాడు. ఎందుకు వచ్చినామంటే ఈడ మొత్తం గుళ్ళకి ఫేమస్ విజయవాడని మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు బాగా నచ్చింది. ఇగో వైట్ హౌస్ లాగా ఉంది. వైట్ హౌస్ లాగా ఉంది. కాచిగూడల కన్నే ముందర క్లాక్ టవర్ ఒకటి ఉంది. దాని ముందర ఆడ అది క్లాక్ టవర్. ఆ క్లాక్ టవర్ ఉంది. అది కూడా బాగుంది, అట్రాక్షన్గా ఉంది. టైం ఎంత అయింది ఏంది అని చూపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ స్క్రీన్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పోయే ప్రతి ఒక్కరికి ఎంట్రీ. మనకి ఏ ట్రైన్ ఉంది ఏం లేదు లోపలికి చెక్ చేసుకోకుండా బయట నుంచి అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము వచ్చి ½ అన్ అవర్ అవుతుంది. రూములు ఏమీ లేవు. లోపల ఉన్నాయి కానీ అవంతా బాగలేవు. బయట ఎక్కడన్నా పోదామంటే ఇది మాకు తెలియదు ఈ ఊరు. అందుకే ఏం చేయాలో తెలియక ఎట్లే కూర్చొని ఉన్నాం. అసలు ఇక్కడ ఆటోలు చూస్తున్నారుగా, లైన్గా ఉన్నాయి ఆటోలు. బోల్డ్ ఉంటాయి. నాకు తెలిసి ఒక 150 వరకు ఉండింటాయి. ఇంకా వేరేవి అయితే లేదు. అది ఆ బస్ డిపో. ఆ బస్ డిపో దగ్గరికి పోతే మనం ఎక్కడికి పోవాలో అక్కడికి వాళ్ళు తీసుకుపోతారంట. మేము పోయేది ఇప్పుడు మంగళగిరి బస్ ఎక్కాలి. ఆ మంగళగిరి బస్ ఎక్కి డైరెక్ట్ పోతే ఆ నుంచి మళ్ళీ ఇంకొక ఆటో తీసుకొని పోతే ఆ నుంచి నాకు తెలిసి ఒక 30 రూపీస్ అట్లా తీసుకుంటారు. అది తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఏమో ప్రతి ఒక్కటి ఫెసిలిటీ బాగుంది. ఇక్కడ పోలీసులు ఉన్నారు. మనకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఇదేంది చాలా రచ్చరచ్చ జరుగుతుంది. ఇప్పుడే 5 అయింది టైము. మేము దిగినాము, ముఖం కడుక్కున్నాము అంతే. ఇంకా మేము వెళ్ళి టిఫిన్ చేయాలి. ఆడకి కొంచెం ఇంకా నీట్గా డ్రెస్ కావాలి. ఇగో ఈ డ్రెస్ వేసుకున్నాం. ముఖము బాగాలేదు, అంతా చెడిపోయింది. టైర్డ్గా అయిపోయినాం. కొద్దిసేపు అన్నా మేము రెస్ట్ తీసుకోవాలి ఏడైనా కానీ. ఆటో స్టాండ్ అయిపోయింది ఇది. కానీ ఆటో స్టాండ్ కాదు, రైల్వే స్టేషన్ ఇది.